అన్నిటికంటే ఉత్తమమైన జన్మ మానవ జన్మ. ఈ జన్మకి మనకిచ్చిన ఒక ఇంటలెక్ట్‌ని పాజిటివ్‌గా మన పక్కనున్న తోటి మందికి ఉపయోగపడకుండా మనం గనక ప్రవర్తిస్తే అది మనకి చేటు, మన తరతరాలకి చేటు. ఇట్స్ వెరీ ఈజీ టు టాక్. ఇప్పుడు నా ఇండివిడ్యువల్ ఒపీనియన్‌తో సంబంధం లేదు. మాక్సిమం జనాభాకి ఏది పనికొస్తుంది, సొసైటీలో ఏది ఉంటే వాళ్ళు బాగుంటారు అనే ఆలోచనతో మనం ఎప్పుడైతే అడుగులేస్తామో అప్పుడే మనం మనుషులు అనిపించుకుంటాం. మన పుట్టుకకు అర్థం, సార్థకత్వం ఉంటుంది. అందుకే ఇంటలెక్ట్ మనకే ఉంది, వేరే స్పీషీస్కి లేదు. కానీ అవే ఒక్కొక్కసారి చాలా వైజ్గా యాక్ట్ చేస్తూ ఉంటాయి. వాటికి ప్రేమనే తెలుసు కదా, వాటికి హేట్రెడ్ తెలీదు. అండ్ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ వాటికి ఉంది, మనకు లేదు. అలా మీరు చూస్తే ఈ జీవకోటి రాశుల్లో అన్నిటికీ కూడా ఏవి దాచుకోవు, దోచుకోవు. మనిషి మాత్రమే అత్యంత ఉన్నతమైన జన్మ ఎత్తి దాచుకుంటాడు, దోచుకుంటాడు, కాలగర్భంలో కలిపేస్తున్నాడు. సో ఈ ప్రయత్నం ఆపాలి. మన ఇన్ని స్పీషీస్ భగవంతుడు సృష్టించిన ఇవన్నీ కూడా చాలా సక్రమంగా ఉన్నప్పుడు మనం ఉండలేకపోతున్నాం. హ్యావింగ్ ఇంటలెక్చువల్ పర్సనాలిటీ, ఆలోచించే శక్తి ఉంది, ఆచరించే శక్తి ఉంది, ప్రపంచాన్ని కాపాడే శక్తి మనకి భగవంతుడు ఇచ్చాడు. అలాంటి అద్భుతమైన జన్మ ఎత్తి ఇంకా కూడా క్యాస్ట్ అనో, క్లాస్ అనో, రిలీజన్ అనో డిస్టింక్షన్ చేసుకుంటూనే వస్తున్నాం. సో అలా చేస్తున్న వాళ్ళకి మీరు ఇచ్చే సమాధానం వాళ్ళు తెలుసుకునే లోపల చాలా కూడా అంతమైపోతుంది. ఓకే. సో వాళ్ళకి ఇచ్చే సమాధానం ఏమి ఉండదండి. సమాజంలో మనము కొంతమంది మూర్ఖులతో మాట్లాడలేము, అర్థమైందా? కాబట్టి ఆ మైండ్ సెట్ ఉన్న వాళ్ళని మార్చాలి అనుకునే ప్రయత్నంలో మనం చాలా కోల్పోతాం. ఎందుకంటే ఒక ప్రీఫిక్స్ మైండ్ సెట్తో ఎవరైతే ఉంటారో వాళ్ళని మనం మార్చే ప్రయత్నం అనేది వాళ్ళకి స్వగతంగా జరగాల్సిన పరిస్థితి. బట్ ఈ ప్రపంచంలో అనేక మంది మీరు మంచి చెప్తే వినడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళని తయారు చేయండి. ఇప్పుడు 1,000,000 మందిని నేను తయారు చేయాలనుకునే ప్రయత్నం కంటే కూడా 10 మందిని యోగ్యులను మీరు తయారు చేస్తే ఆ 10 మంది ప్రపంచాన్ని సక్రమంగా శాసించే వ్యక్తులుగా తయారవుతారు. అలా తయారైన వ్యక్తులే ఒక స్వామి వివేకానంద గారు అవుతారు, ఒక అబ్దుల్ కలాం గారు అవుతారు, ఒక రాజా రామ్మోహన్ రావు గారు అవుతారు, నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు అవుతారు. అలాంటి ప్రపంచాన్ని తన వ్యక్తిత్వంతో, చక్కటి ఆలోచనతో ప్రభావితం చేసే మంచి నాయకులు తయారవుతారు. నాయకులు అంటే రాజకీయ నాయకులు కాదు, సమాజాన్ని చైతన్యపరిచి సక్రమంగా ముందుకు తీసుకెళ్లే ఒక నాయకత్వం తయారవుతుంది. అలాంటి వ్యక్తులు తయారవుతారు, వ్యక్తిత్వ వికాసం ఉన్న మనుషులు తయారవుతారు. అలాంటి వాళ్ళని తయారు చేసుకుందాం. యోగ్యులు అవుతారండి, ఎవరికి అవ్వాలో అలాంటి యోగ్యులు తయారు చేస్తున్నాడు. ప్రపంచం అంతా కూడా సస్యశ్యామలంగా, అద్భుతంగా, అద్వితీయంగా ఉండబోతుంది. సో డోంట్ థింక్ ఒక అర్థం ఇప్పుడు తప్పు అని తెలిసిన తర్వాత కూడా మనం చెప్పే ప్రయత్నం చేసినప్పుడు అందులో లోతుపాట్లు ఏంటి, ఎక్కడ అనేది ఎంతసేపు మనము పక్కనోడిని దూషిస్తూ క్రిటిసైజ్ చేస్తూ మీరు చూసారా, నేను చూసానా, ఒక 5 తరాల తర్వాత పేర్లు చెప్పలేరు ఎవరు. 5 తరాల వ్యక్తుల పేర్లు, మన వంశీకుల పేర్లు చెప్పలేని పరిస్థితుల్లో చాలా మంది ఉన్నాం కదా. మరి మనం ఎవరమండి? అనాదిగా వస్తున్న ఆ కల్చరల్ ఇథోస్ని క్వశ్చన్ చేసేవాళ్ళము. మనం చదివామా? దెర్ ఇస్ సో మచ్ ఆఫ్ లిటరేచర్ విచ్ ఇస్ డెస్ట్రాయిడ్ ఇన్ దిస్ కంట్రీ. ఈ దేశంలో ఒక రాంగ్ నెరేటివ్ బిల్డ్ చేయడానికి దశాబ్దాలుగా కాదు, శతాబ్దాలుగా కృషి చేస్తూ వస్తున్నారు. కానీ ఎంత రాంగ్ నెరేటివ్ మీరు బిల్డ్ చేసినా, ఎలాంటి నాగ్ నరేషన్ బిల్డ్ చేసినా, ఈ దేశ వ్యవస్థను దెబ్బతీయడానికి ఇటువంటివన్నీ క్రియేట్ చేసినా కూడా ఎటువంటి ఉపయోగం లేదు. ఎందుకంటే అనాదిగా వేల సంవత్సరాల నుంచి ఈ కల్చరల్ ఇథోస్ కాపాడబడుతుంది అంటే మన ఒక సమగ్రత, మన ఒక అంకిత భావం, మన పూర్వీకులు ఇచ్చింది ఇంకా ఈ రక్తంలో, ఈ నరనరాల్లో ప్రవహిస్తూనే ఉంది. అన్నిటినీ డెస్ట్రాయ్ చేశారు, ఇంటలెక్ట్ డెస్ట్రాయ్ చేయలేకపోయినారు. మీరు చూడండి, ఇంటలెక్ట్ని, నాలెడ్జ్ని డెస్ట్రాయ్ చేయలేకపోయారు. దొంగలు హరించనిది, ఎవరు నాశనం చేయది ఏంటి అంటే మన ఇంటలెక్ట్. ఆ నాలెడ్జ్, ఆ పవర్ సెంటర్ని వాళ్ళు ఏమీ చేయలేరు కూడా, ఇంకా ఎప్పటికీ ఏమీ చేయలేరు. ఇలాంటి నాంగ్ నరేటివ్స్ వస్తాయి, పోతాయి. అందుకే మీరు చూడండి, సోషల్ మీడియా మాధ్యమంలో మీరు కొన్ని గూగుల్ చేసినా కూడా దేశ హిస్టరీ ఏంటి అంటే ఇన్వేజన్స్లో వచ్చి దేశాన్ని ధ్వంసం చేసిన వాళ్ళు గొప్ప వాళ్ళగా చూపిస్తారు.
ముఘల్ ఇన్వేషన్స్లో నుంచి వచ్చి దేశాన్ని పూర్తిగా కొల్లగొట్టిన వాళ్ళని మహనీయులుగా పాఠ్యపుస్తకాల్లో చూపిస్తున్నారు, సోషల్ మీడియాలో గూగుల్ లాంటి ప్లాట్ఫామ్లో చూపిస్తున్నారు. కానీ ఈ దేశంలో బ్రిటిష్ వాళ్ళు చేసినవి చూపిస్తున్నారు. అది ఈజ్ ఇట్ ద నరేటివ్ ఆఫ్ దిస్ కంట్రీ చెప్పండి. No. సో ఇవన్నీ కూడా మనకి మనం అంతర్గతంగా ప్రశ్నించుకోవాలి. ఎప్పుడైతే ఆ ప్రశ్న అన్వేషణ స్టార్ట్ అవుతుందో నిజమైన చైతన్యం స్టార్ట్ అవుతుంది. ఇవాళ కూడా ఒక సెషన్ నేను ఒక పాఠశాలలో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు చాలా వరకు కూడా రాంగ్ నెరేటివ్ని తీసుకొని ఈ దేశంలో ఆడవాళ్ళకి ఏదో అయిపోయింది, ఇక్కడ ఏదో అనాదిగా తొక్కేస్తున్నారు. అనాదిగా తొక్కుంటే మీరు నేను ఇలా కూర్చొని మాట్లాడలేము భారతి గారు. ఎస్ ఎస్ నిజంగా కూడా ఆడవారికి ఈ దేశంలో స్వాతంత్రం లేదన్నా, ఫ్రీడమ్ లేదన్నా, వాళ్ళు బానిస బతుకులు బతుకారు అంటే మీరు నేను ఇలా కూర్చొని మాట్లాడేవారు కాదు. ఎందుకంటే కేవలం ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాతే మనకి ఈరోజు ఈ చైతన్యం రాలేదు. దానికి ముందు వేదాల నుంచి, వేదిక్ పీరియడ్ నుంచి, అంటే ఏన్షియంట్ ఇండియా, మెడివల్ ఇండియా అండ్ మోడర్న్ ఇండియా, ఇలా మూడుగా డివైడ్ చేసుకున్నప్పటికీ కూడా ఆ రోజు గార్గి, లోపముద్ర, మొల్లా, ఇలా ఎంతమంది, ఇలా ఒక్కటి కాదు రెండు కాదు, పోనీ ఇదంతా ఒక ఎత్తు, వేదాలు చదవనీయులు చదువుకొని స్కాలర్స్ ఉన్నారండి. చాలామంది జీవితాన్ని అంకితం చేశారు. ఆదిశంకరాచార్యులే ప్రశ్నించిన మహనీయురాలు, గ్రేట్ స్కాలర్స్ ఉన్నారు.